వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. నా పేరు మల్లాది వెంకటలక్ష్మి. మనకు సమస్యలు బాధలు బయట ప్రపంచం నుంచి రావు, మన బ్రెయిన్లోనే తయారవుతాయి. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, మన ఆలోచనల మీద మాత్రమే మనకి కంట్రోల్ ఉంటుంది, బయట జరిగే పరిస్థితుల మీద కాదు. ఒక సంఘటన ఎప్పుడు మనల్ని బాధ పెట్టదు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్నదే మనల్ని బాధ పెడుతుంది. ఉదాహరణకు ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే అది ఒక సంఘటన మాత్రమే, కానీ వారు నన్ను చిన్నచూపు చూశారు, అవమానించారు అని మీరు ఫీల్ అయితేనే అప్పుడు అది బాధగా మారుతుంది. మన మైండ్ కంట్రోల్ తప్పితే చిన్న విషయం కూడా మనల్ని కుప్పకూల్చేస్తుంది. ప్రశాంతంగా బతకడానికి ముఖ్యంగా మనం 3 విషయాలు నేర్చుకోవాలి. 1, యాక్సెప్ట్ చేయడం. మనకు నచ్చినవి ఎప్పుడూ జరగవు, జరగాల్సినవి తప్పకుండా జరిగి తీరుతాయి. మీకు నచ్చని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఆపలేము, కాబట్టి వాటితో ఫైట్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు, అది మన మెచ్యూరిటీ. 2, రియాక్షన్. మీకు ఎవరైనా నష్టం చేసినప్పుడు దానికి బెస్ట్ రివెంజ్ ఏంటో తెలుసా? వాళ్ళలాగా మీరు చెడ్డగా మారకుండా ఉండడమే. ఎదుటి వాళ్ళు తప్పు చేశారు కదా అని మీరు కూడా అలాగే ప్రవర్తించకండి, ఎందుకంటే మీ క్యారెక్టర్ పక్క వాళ్ళ బిహేవియర్ మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. 3, యాక్షన్. మంచి మనిషి ఇలా ఉండాలి అలా ఉండాలి అని గొప్పగా మాట్లాడడం కాదు, ముందు నువ్వు మంచి మనిషిగా బతుకు. ఎన్ని మోటివేషన్ వీడియోలు చూసినా, కొటేషన్స్ చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే అంతా వేస్టే. సింపుల్గా చెప్పాలంటే మాటలు తగ్గించు, పనులు ఎక్కువ చేయి. ఫ్రెండ్స్, మీ జీవితంలో సంతోషం అనేది నీ ఆలోచనల క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. నీ ఆలోచనలు నెగిటివ్ అయితే లైఫ్ నెగిటివ్ అవుతుంది, ఆలోచనలు స్ట్రాంగ్ అయితే లైఫ్ స్ట్రాంగ్ అవుతుంది. మనం ఏదో 10,000 సంవత్సరాలు బతుకుతామని అనుకోకండి, మరణం ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి టైం వేస్ట్ చేయకండి. రేపు చూద్దాంలే అనేది ఒక భ్రమ. మీకు చేయాలనిపించిన పని ఇప్పుడే చేయండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం అనవసరం, ఎందుకంటే వాళ్ళకే వాళ్ళ లైఫ్ మీద క్లారిటీ లేదు. మీ లైఫ్ మీ రూల్స్తోనే బతకండి. ఫైనల్గా ఒకటే మాట, నీ కంట్రోల్లో ఉన్న నీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకో. నీ కంట్రోల్లో లేని ఈ ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.